నాకు చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీలు ఉంటాయి. మహేష్ గారిని నేను ఎప్పుడు పర్సనల్లీ కలవలేదు, దూరం నుంచి అంట. నా షో కోసం కలిసినప్పుడు టాక్ షోకి రమ్మని పిలవడానికి వెళ్ళినప్పుడు హోటల్లో ఒక చిన్న సెట్ వేసాం, మా షో సెట్ లాగా వేసి టీవీ షో చేస్తున్నట్టు అక్కడ సెట్ వేసి చేసాం. అదే ఫస్ట్ ఇంటరాక్షన్ డైరెక్ట్లీ. సో ఆయన నన్ను ఎలా చూసారంటే ఒక వింత జంతు, వీడేంటి ఇలా ఉన్నాడు, వీడు చాలా ఆయన అలాగే చూసారు. సరదాగా ఉందా, నువ్వు చేయి బాగుంది, ఇదేదో డంషర్. నాకు అసలు ఏది చేయొద్దన్నారు, అంటే బాగోదు సార్, ఈజ్ అ సూపర్ స్టార్, యంగ్ హీరోయిన్స్ తో అంటే మన ఇంటరాక్టివ్ బాగుంటుంది కదా. నేను చెప్పా డంస్లాడ్స్ ఆడతాను అంటే, పిచ్చా నీకు, మహేష్ గారు డంస్లాడ్స్ అవన్నీ ఆడరు, అదే పో నేను యాక్ట్ చేస్తాను, అదేం సరదారా నీకు అంటే. సార్ ఆన్సర్ చెప్తాను, ఏమో మరి సార్ ఒప్పుకోరు అని. నాకు 20 minutes టైం ఇచ్చారు మేడం. 1.5 hour ఆయన కదలకుండా అలా కూర్చున్నారు. ఆయన వెనకాల నుంచి పాప ఆయన టీం వచ్చి ఇంకా చాలు ఆపేయండి అని ఇలా అంటున్నారు. నేనేమో వాళ్ళకేసి చూడట్లేదు, వాళ్ళకేసి చూడకుండా సార్ కేసే చూస్తుంటే ఒక పావు గంట తర్వాత మా వాళ్ళు వెనక నుంచి ఆపేయమంటున్నారా? అవును సార్. పర్లేదు, నువ్వేమనుకున్నావన్నీ కానీ నీ చాలా ఉన్నట్టున్నాయి, నీ సరదా తీర్చుకో, మొత్తాన్ని తీర్చుకో, పర్లేదే ఉంటాను కాసేపు అని చెప్పా. ఆ రోజు నుంచి మేడం I get every time a call, whenever he's attending something, or ఎవరైనా ఆయన ఇంటర్వ్యూ చేయాలన్నా ఏం చేయాలన్నా చెక్ వెదర్ ప్రదీప్ అవైలబుల్ ఉన్నారా అని అడుగుతారు. మేము ఒక జీది ఒక షో, ఒక ఛానల్ది షో కోసం, ఈవెంట్ కోసం తణుకులో ఎక్కడో షూటింగ్, అక్కడ ఈవెంట్కి ఆయన గెస్ట్ కింద వస్తున్నారు. సర్లేరు నీకెవరు షో, నాది కాదు ఆ షో, రవి అండ్ శ్యామ్లా వాళ్ళు చేస్తున్నారు ఆ షో, నేను ఆల్రెడీ వేరే ఛానల్. నాకు ఫోన్ వచ్చి, సార్ ఆ షోకి మిమ్మల్ని రమ్మంటున్నారు, అక్కడ సార్ ఉన్నది మీరు ఉంటే కొంచెం. మేడం అది నా షో కాదు మేడం, ఎవరిదో అది, పాపం నేను రాకూడదు. లేదు మేము ఛానల్తో మాట్లాడాం, వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఓకే అన్నారు, అలా ఓకే, నేను ఇంకో ఛానల్ చెప్పాలి కదా. దెన్ ఐ వెంట్, మేడంని కలిసాం, నమ్రత గారిని. ప్రదీప్ నువ్వు సార్ ఉన్న 1/2 hour, సార్ ఇస్ కంఫర్టబుల్, మీ బాండింగ్ బాగుంటుంది ఎప్పుడు సరదాగా, సో మీరు సార్ అన్నప్పుడు ఓకే మేడం. మళ్ళీ ఇమీడియట్ ఫోన్ వచ్చి, మీరు అక్కడికి వెళ్ళొద్దు, సార్తో పాటు ఫ్లైట్లో వెళ్ళిపోండి. చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళారట కదా. సార్తో పాటు ఫ్లైట్ లో అంటే మనం చార్టెడ్ ఫ్లైట్, అది కూడా సూపర్ స్టార్ గారితో, అదే మనం చాలా ప్రిపేర్ అయ్యాం. హ్యాపీగా ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్, హ్యాపీగా ఆయన కార్ వచ్చింది, నేను దిగాను, రా ప్రదీప్ అని చెప్పి చేసుకుని ఫ్లైట్లో తీసుకెళ్ళి చెప్పాం.